రూపాయలు పడుతుంది ఒక రైతుకి ఒక టన్నుకి టన్నుకి ఒక రైతు రైతుకి టన్నుకి సార్ ఒక రైతు ఎన్ని టన్నులను తోలవచ్చు టన్నుకు 200 ఇస్తారు. ఇంకా ఇంకేం ఇస్తారు? మమ్మకు అయితే 100 రూపాయలు సార్. మమ్మ అంటే సెకండ్ క్రాప్ సార్. అందులో ఒక దాకా ఇస్తే 200 ఇస్తారు. ఇంకా కాకుండా ఎరువులు ఇస్తాం సార్. అది ఎంత అవుతుంది? అది అంటే మనం 300 ప్లస్ 600 తప్ప సార్. 600కి 1, 5, 9 సో మొత్తానికి అయితే తక్కువ సార్. 4000 అవుతుందండి. 4 అవుతుంది సార్. 4000 అప్రాక్సిమేట్ చెప్తే రీచ్ చేసేవాళ్ళం కదా. ఇది లాస్ సపోర్ట్ ఎందుకు ఇవ్వట్లేదు? మన ఫ్యాక్టరీస్ షుగర్పేటలో ఏపీలో 29 ఫ్యాక్టరీలు సార్. మనకి 22 ఫ్యాక్టరీ నుంచి వాళ్ళకి 5 ఫ్యాక్టరీ వస్తాయి సార్. మరి ఇదే పరిస్థితి మరి మాకు లాస్ వస్తుంది అంటే మేము ఆలోచించుకోరని అని అంటారు వాళ్ళు. నేనేమంటానంటే ఇప్పుడు 2.5 వస్తున్నారు కాబట్టి ఇది డిసెంబర్ టు మార్చ్ అన్నారు కాబట్టి నెక్స్ట్ సీజన్ కి మేము 4 లక్షల మెట్రిక్ టన్ వచ్చేటట్టు మేము ప్లాన్ చేస్తాం. మీరు క్రషింగ్ మాత్రం కంటిన్యూ చేయండి. అంటే మేము చేయడానికి మాకు అభ్యంతరం, మేము ముయ్యాలన్న ఆలోచన మాకు లేదు. నాకు ట్రైన్ ఉంటే మాత్రం మేము క్రషింగ్ కంటిన్యూ చేస్తాం అన్నారు వాళ్ళు. సో వాళ్ళ దగ్గర ల్యాబ్స్ లేదు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ సీజన్ ఎట్లా మనం కొత్తగా మనం ఇప్పుడు చేయలేం కాబట్టి ఇది ప్రిపేర్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ అసలు ఎన్ని మండలాలు ఉన్నాయి. ప్యూర్లీ ఈ క్రాప్ ని గతంలో చేసిన 10 సంవత్సరాల క్రితం వెళ్ళండి. ఒక 10 years బ్యాక్ ఏ మండలాల్లో ఏ గ్రామాల్లో ఈ క్రాప్ మీదే ఆధారపడిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఆ విలేజ్లు ఆ రైతులు అయితే లిస్ట్ పెడితే వాళ్ళు ఎందుకు మానేశారు? ఇప్పుడు మనకు గిట్టుబాటు ధర రావట్లేదు. ఫస్ట్ మాట అది చెప్తారు. సో 27, 25 ఒక 60-65 మంది కాపుకి వస్తారు. టీఓటీస్ మరి మళ్ళా చేయాలి. నెలలో నువ్వు కార్యక్రమం చేయాలి కదా. ఉన్నారు నీ దగ్గర 60 మంది టీఓటీస్. టీఓటీస్ వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి మిగతా ట్రైనింగ్ తర్వాత అది కంటిన్యూ అవుతుంది సార్. కోఆర్డినేషన్ విత్ యోగా ఆర్గనైజేషన్ అసోసియేషన్స్ అన్నారు. ఏమన్నా మన దగ్గర ఐటీపీఎస్ అప్లికేషన్ అంట. ట్రైనింగ్ పెట్టలు, అవేర్నెస్ పెట్టలు. వీక్లీ ఏమేమి చేయాలని ఇంట్రెస్ట్ ఉందా? తయారు చేసింది ఇదంతా 21st జూన్ కి మొత్తం అందరూ కూడా 2 crores పైన అందరూ చేయాలి.